బిగ్ బాస్ సీజన్ 8 నుంచి అందరికీ షాక్ ఇస్తూ యష్మి గౌడ ఎలిమినేట్ అయ్యారు. చాలా మంది యష్మి ఫ్యాన్స్ కి ఇది జీర్ణించుకోలేని వార్త. కానీ యష్మి గౌడకి తప్పలేదు. టాప్ 5 లో ఉండవలసిన యష్మి గౌడ రీసెంట్ గా ఎలిమినేషన్ అయ్యి యష్మి ఫ్యాన్స్ కి కన్నీళ్లు పెట్టించేశారు. అసలు యష్మి గౌడ ఎందుకు ఎలిమినేట్ అయ్యారనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ వారం నామినేషన్స్ యష్మి గౌడకి చాలా మైనస్. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా యష్మి గౌడని టార్గెట్ చేసి మరీ నామినేట్ చేశారు. నామినేట్ చేయడమే కాకుండా యష్మి గౌడ చేసిన తప్పులన్నీ కూడా క్లియర్ గా వివరించారు. దీంతో యష్మి గౌడ చేసిన తప్పులన్నీ కూడా యష్మికే కాకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కే కాకుండా చూసే ఆడియన్స్ కూడా క్లియర్ గా అర్థమయ్యాయి. యష్మి గౌడ మొదట చేసిన తప్పు నిఖిల్ తో సావాసం. తన గేమ్ తను ఆడుకుని ఉంటే ఇప్పుడు ఈ రోజు టాప్ 3 లో ఉండవలసిన యష్మి గౌడ ఈ రోజు ఎలిమినేట్ అయి బయటికి రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఆడియన్స్ లో కూడా అంత నెగిటివిటీ సంపాదించుకునే అవసరం అసలు ఉండేది కాదు. యష్మి గౌడ గేమ్ పరంగా చాలా స్ట్రాంగ్ ప్లేయర్. కానీ మధ్యలో ఈ పనికిమాలిన లవ్ ట్రాక్స్, తన గేమ్ ని పక్కన పెట్టి నిఖిల్ కి సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా యష్మి గౌడకి భారీ మైనస్. ఇంతవరకు బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ ని గానీ, పృథ్వీని గానీ, ప్రేరణని గానీ యష్మి గౌడ ఒక్కసారి కూడా నామినేట్ చేయలేదు అంటే వీళ్ళందరూ కలిసి ఎంత పెద్ద గ్రూప్ గేమ్ ఆడి తననే మోసం చేసుకుంటున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. నిఖిల్ కి బయట స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల బతికిపోతున్నాడు. కానీ లేకపోతే ఈ వారం నిఖిల్ కి వచ్చిన నెగిటివ్ ఫేమ్ కి ఈ పాటికి బిగ్ బాస్ హౌస్ నుంచి నిఖిల్ బయట ఉండేవాడు. యష్మి గౌడ వల్ల నిఖిల్ కూడా చాలానే మైనస్ ఉంది. కానీ ఆ మైనస్ పాయింట్స్ యష్మికి ఎక్కువైపోయాయి. అప్పటికి యష్మి గౌడ వాళ్ళ నాన్నగారు వచ్చి చిలక్కి చెప్పినట్టు చెప్పారు, దీని వల్ల నువ్వు బయట మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చాలా నెగిటివ్ అవుతున్నావు. ఎప్పటికైనా అర్థం చేసుకుని నీ గేమ్ నువ్వు ఆడుంటూ చెప్పుకుంటూ వచ్చినా కూడా ఎక్కడా కూడా యష్మి గౌడ తన ఆట తీరుని మార్చుకోలేదు. మళ్ళీ అదే లవ్ ట్రాక్స్, అదే సావాసం, ఇసికిపోయిన ఎక్స్ కంటెస్టెంట్స్ అండ్ ఆడియన్స్ కూడా ఇక యష్మి గౌడ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా కూడా వేస్ట్ ఆఫ్ టైం అని ఫిక్స్ అయ్యారో ఏమో తెలియదు. కానీ అనూహ్యంగా యష్మి గౌడని ఎలిమినేట్ చేసి పడేశారు. రీసెంట్ టైమ్స్ లో ముక్కు అవినాష్, టేస్టీ తేజ, రోహిణి చాలా స్ట్రాంగ్ అయ్యారు. అందువల్ల రోహిణి, ముక్కు అవినాష్, టేస్టీ తేజ సేవ్ అయిపోయారు. పృథ్వీ కూడా ఈ వారం ఎలిమినేషన్ అవ్వాల్సి ఉంది. కానీ యష్మికి ఉన్న నెగిటివ్ వల్ల ఈ వారం యష్మి, గౌతమ్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేశారు.